ఇక ఏపీ లిక్కర్ కేసులో నిందితులకు ఏసీబీ కోర్టు రిమాండ్ ని పొడిగించింది. లిక్కర్ కేసులో 12 మంది నిందితులకు ఈ నెల 13 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశించింది. లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 12 మంది నిందితులను సిట్ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు రిమాండ్ పొడిగించడంతో ఎంపీ మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. బాలాజీ, నవీన్లను గుంటూరు సబ్ జైలుకి, మిగిలిన 9 మంది నిందితులను విజయవాడ జైలుకి తరలించారు సిట్ అధికారులు. మా ప్రతినిధి శివ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. శివ, రిమాండ్ పొడిగింపుకు సంబంధించి నిజంగా వైసీపీ వాళ్ళకి చాలా నిరాశ అనుకోవాలి. ప్రస్తుతం ఎలాంటి చర్యలు అక్కడ కొనసాగుతూ ఉన్నాయి? ఒకసారి ఓవరాల్ గా జరిగిన పరిణామాలను చెప్పండి. మొత్తం మీద చూస్తుంటే ఈ రోజు లిక్కర్ కేసులో 12 మంది నిందితులు గుంటూరు సబ్ జైలు నుంచి వచ్చారు, విజయవాడ సబ్ జైలు నుంచి 9 మంది, రాజమండ్రి సబ్ జైలు నుంచి మిథున్ మొత్తం 12 మంది న్యాయమూర్తులను హాజరుపరిచారు. ఆయా సమయంలో శివరెడ్డి బాసిరెడ్డి కావచ్చు, పెద్దిరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు, ఎదుట వారి బాధని, వారి ఆందోళన కూడా వెళ్ళబుచ్చుకున్నది. మొత్తం అన్ని ఇరు వర్గాల బాధలను న్యాయస్థానం కూడా 13 వరకు వాయిదా వేస్తూ తన తీర్పు వెలువరించింది. కేసులో మరొకసారి అంటే ఇద్దరు నిందితుల్ని గుంటూరు సబ్ జైలుకి, మరొక 9 మందిని విజయవాడ సబ్ జైలుకి, మిథున్ రెడ్డి రాజమండ్రి సబ్ జైలుకి తరలిస్తూ న్యాయస్థానం తన తీర్పుని వెలువరించింది. వాస్తవానికి 14 రోజుల పాటు పరిస్థితి. అయితే శివ, ఇప్పటి వరకు ఎలాంటి విషయాలను రాబట్టగలిగారు? మళ్ళీ పొడిగించారు 13వ తేదీ వరకు కూడా. ఇప్పుడు ఇంకా వేటి మీద ఫోకస్ చేసే అవకాశం ఉంది ఏసీబీ అధికారులు? ప్రధానంగా ఇప్పటికే మొత్తం 45 మంది నిందితులు కనిపిస్తే 12 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు. మిగిలిన నిందితుల కోసం ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. శివ, మీరు కొంచెం సిగ్నల్ ఉన్న దగ్గరకు వచ్చి మాట్లాడరా? మీ వాయిస్ కాస్త కట్ అవుతోంది, టెక్నికల్ గా కొంచెం ఇబ్బందిగా ఉంది వినడానికి, ప్రాపర్ గా వినిపించట్లేదు. 12 మందికి సంబంధించున్నారో మిగిలిన 36 మంది నిందితులను కూడా గాలింపు చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీరంతా కనుక దొరికినట్లయితే కొంతమంది ఒక 12 మంది నిందితులు విదేశాల్లో తలదాచుకున్నారు. వీరందరినీ కూడా గాలింపు చర్యలు చేపట్టి వీరందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకొస్తాం. అప్పటి వరకు బెయిల్ ఇవ్వడానికి వీల్లేదనేది ప్రభుత్వ తరపు వాదనలు వినిపించారు. అంతేకాదు ఈ కేసులో పలువురు సూత్రధారులు, పాత్రధారులు నోరు విప్పట్లేదు. 2 సార్లు కస్టడీ తీసుకున్న పలువురు నిందితులు ఏమాత్రం కూడా సహకరించట్లేదు. కాబట్టి సిట్ ప్రస్తుతం కీలక దశలో ఉంది విచారణ. మరొక 10 రోజుల్లోపే పూర్తి స్థాయి ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని చెప్పి మీరు అన్నట్టుగా ఇన్ని రోజులు రిమాండ్ లో కూడా నోరు విప్పని వాళ్ళు ఇప్పుడు మళ్ళీ పొడిగించారు రిమాండ్. ఇప్పుడు ఏ పద్ధతిలో వాళ్ళని క్వశ్చన్స్ అడుగుతారు? ఇప్పుడైనా ఏమైనా సహకరించే అవకాశాలు ఉన్నాయని ఏమైనా ఇంటర్నల్ నుంచి మనకి ఏమైనా సమాచారం అందుతోందా? ఖచ్చితంగా ఈ 12 మంది సహకరించినా సహకరించకపోయినా మిగిలిన నిందితులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఒక్కొక్కరిగా అదుపులో తీసుకొని విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వారిచ్చిన సమాచారం ప్రకారమే నిన్న 11 కోట్లు సీజు కావచ్చు, లేకపోతే బాంబేలో కొన్ని డంపులు పెట్టారని చెప్పి ఆ డంపుల సమాచారం, ఇట్లా బయట ఉన్న నిందితులు ఎవరైతే అరెస్ట్ అవ్వలేదో వారందరినీ ఒక్కొక్కరిని తీసుకుని అదుపులో తీసుకుని విచారిస్తున్న సమయంలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఈ నిందితులు ఇంకా కొనసాగించాలనేది సిట్ తరపు వాదనలుగా కనిపిస్తా ఉంది. సుమతి, శివ, ఇందాక శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ టెర్రరిస్ట్ లా చూస్తున్నారు, సరైన సదుపాయాలు ఇవ్వట్లేదు, కక్ష సాధింపు చర్యలు అంటూ మాట్లాడారు. దీన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా ఇప్పటికే న్యాయస్థానం అనుకూలంగా అంటే న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగానే జైల్లో వసతులకు సంబంధించి కూడా సౌకర్యాలు కల్పిస్తున్నాం అనేది సిట్ అధికారులు, జైలు అధికారులు చెప్తున్న బాధ కనిపిస్తా ఉంది. అయితే న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగానే జైలు సిబ్బంది నడుచుకుంటారు, వేరే ఉద్దేశం ఏమీ ఉండదు, కావాలనే ఆరోపణలు చేస్తున్నారనేది సిట్ అధికారులు కోర్టులు చెప్పిన అంశంగా కనిపిస్తా ఉంది. అయితే ప్రభుత్వం కొంతమంది అధికారులని వినియోగించి కక్షపూరితంగా వ్యవహరిస్తుందనేది శ్రీకాంత్ రెడ్డి కావచ్చు లేదా సజ్జల లాంటి నేతలు ఇటీవల వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈ వ్యాఖ్యల్ని అధికార పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, జైలు అధికారులు కావచ్చు, సిట్ అధికారులు తోసిపుచ్చే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. సుమతి, రైట్ శివ.